రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. సీడాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. రైతులకిచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రాజెక్టు వైజ్గా ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీఎస్ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటి పనులను మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షించారు. అసలు ఆ పనులు ఎలా జరుగుతున్నాయని ఆయన అడిగి తెలుసుకుంది. సార్, మొత్తం ఎన్ని వేల కోట్ల పనులు ఎల్పీఎస్లో జరుగుతున్నాయి? రైతులు ముందు నుంచి కూడా తమ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని కోరుతున్నారు. ఎప్పటిలోగా ఇవి పూర్తవుతాయి? అమరావతి క్యాపిటల్ సిటీలో మొత్తం 29 విలేజ్ల నుండి ఏదైతే లేఅవుట్స్ రోడ్స్ ఉన్నాయో దాదాపు 1500 కిలోమీటర్స్. దానికి సంబంధించి టెండర్లు పిలిచాం. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్గా 13 జోన్లు చేశారు. 13 జోన్లలో 11వ జోన్ తప్ప మిగతా అన్ని యాక్చువల్గా టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. యుటిలిటీస్ అన్నీ అయిపోతే వెంటనే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందా? రైతు సోదరులు యాక్చువల్గా ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు కట్టుకోవచ్చు. ఎందుకంటే నేనే స్టార్ట్ చేశాను. ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేశారు. ఎవరు కట్టుకోవాలన్నా ఇప్పుడు కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సార్, ఇప్పుడు రాజధానికి ఒక చట్టబద్ధత ఉండాలని రైతులు పదే కోరుతున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటారు? దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు స్వయం యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారండి. లీగల్ డిపార్ట్మెంట్లో క్లియర్ అయిందని అన్నారు. యాక్చువల్గా ఫర్దర్గా దాన్ని మొన్న కూడా ముఖ్యమంత్రి గారు గౌరవనైన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వస్తే ఆమెతో కూడా డిస్కస్ చేశారు. యాక్చువల్గా సార్, ఇప్పుడు ఏదైతే జరీబ్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐండ్ కావచ్చు, లంక భూములు కావచ్చు, వీటి విషయంలో ఏమైనా ముందుకు కదిలిందా? మొన్న 3 కమిటీ కూడా భేటీ అయింది కదా, మళ్ళీ భేటీ కాబోతున్నారు. ఏం చెప్తారు? అంటే ఇక్కడ 2 రకాలండి. లంక ల్యాండ్స్ ఎవరికైతే వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో, ప్లాట్లు అలాట్ చేస్తున్నామో ఆ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అమరావతి రోడ్లు ఇప్పటికే ట్రాఫిక్ పెరిగింది, ఆఫీసులన్నీ ప్రారంభమయ్యాయి. మొన్న రీసెంట్గా ఉండవల్లి దగ్గర ఒక రాబార్ పడిపోవడంతో అరగంట ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆ రోడ్లు ఆ హైవే కలపడానికి కానీ ఇతర ప్రాంతాలు కలపడానికి ఏం చర్యలు తీసుకుంటారు? అమరావతి క్యాపిటల్ సిటీలోకి రావడానికి ఫస్ట్ వెస్టర్న్ బైపాస్ తీసుకుంటే రేపు సంక్రాంతికి ఇచ్చేస్తామన్నారండి. అది దాదాపు అంతా అయిపోయింది. 2 బాటిల్ నెక్స్ట్ ఉన్నాయి. నేనే మన పోయి చూసి వచ్చాను. యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడాను. ఈ ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్కి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ 16,666 ఎకరాలు అనుకున్నారు. ఎంతవరకు ఏమన్నా ముందుకెళ్ళిందా? అంటే ఏదైతే 16,666 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ యాక్చువల్గా ఫైనల్ చేసాము. క్యాబినెట్ మన అప్రూవ్ చేసింది. అమరావతి పనులతో పాటు అక్కడ పనులు కూడా ఒకేసారి పూర్తి చేస్తారు. అవి కూడా అమరావతి పనులు యాసిస్గా 3 సంవత్సరాల్లో పూర్తవుతాయండి. అది ల్యాండ్ పూలింగ్ ప్రాసెస్ అంతా ఒక 6 నెలల్లో పూర్తి చేసి తర్వాత అవర్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద మంత్రి నారాయణ గారు చెబుతున్నారు, రైతుల భూముల్లో ఎల్పీఎస్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పనులు ప్రారంభించాం. 23,000 చిల్లర కోట్ల పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. 1-2 చోట్ల మాత్రం కొంత మేరకు ఇంకా టెండర్ దశలో ఉన్న, మిగతా అన్ని చోట్ల కూడా రైతులకు ఎమ్యూనిటీస్ కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.